చాలా ఇంకా దయచేసి సినిమా చూడండి, బతకండి. ఘాటి ఘాటి గట్టి ఇట్టు కొట్టింది. ఘాటు రోడ్ల మీద ఒక ఆడపిల్ల పులి కాదు బెబ్బులిలాగా మారి హిట్ కొడితే ఏ రేంజ్ లో ఉంటుందో ఘాటి సినిమా చూస్తే తెలుస్తుంది మీకు. అనుష్క ఎక్కడికి పోలేదు, క్రిష్ ఎక్కడికి పోలేదు, ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ రిటర్న్ బ్యాకప్ సినిమా ఏదో రకరకాలుగా మాట్లాడదు, ఎక్కడికి పోలేదు. పిచ్చిగా పీకలు కోసుకుంటూ వెళ్ళిపోయింది. లేడీ పుష్ప కనబడుతుంది నాకైతే. పుష్పరాజ్తో కూడా మాట్లాడాను, ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది ఈ మధ్య. లేడీ పులి, ఆడపులి, బెబ్బులి, అనుష్క వన్ మ్యాన్ ఆర్మీ అంటారు. వన్ మ్యాన్ ఆర్మీ కదండి, వన్ ఉమెన్ ఆర్మీ అండి ఈ సినిమా. కాటేరమ్మ కోడలా, కాటేరమ్మ మళ్ళీ పుట్టి వచ్చిందా నాకైతే తెలియట్లేదు కదా. వండర్ఫుల్గా ఉంది. ఈ మధ్య వచ్చిన ప్రతి సినిమాకి వైలెన్స్ అంటే ఇష్టపడుతున్నారు. అలాగే ఒక ఆడపిల్ల కత్తి పట్టుకొని పీకలు కోసుకుంటా పోతా ఉంటే ఎట్టా ఉంటుందో చూడాలనుకుంటే ఘాటి సినిమా చూడండి. ఇప్పటిదాకా చెప్పేది అదే కాక ఫైట్స్ కాదు, పీకల్ కోసుడే. ఆడెవడో రొమాన్స్ అని అంటున్నారు. అరే రొమాన్స్ కాదు, ఇలా పల్లెటూరి వాతావరణంలో ఒక కోయ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో ఉండే బావ మరదల సరసాలని వల్గారిటీ లేదు, సూపర్గా సరసాలు ఇంటర్వెల్ బిఫోర్ ఉంటే చాలా బాగా అనిపించేస్తే మంచిగా అంటే ఆప్యాయంగా ఉంటాయి అనమాట. వల్గర్గా ఉండవు. సూపర్ మూవీ. సిచ్యుయేషన్ సాంగ్స్ ఉన్నాయి, బీజం బాగుంది. అడవి సన్నివేశాలు, జలపాతాలు అవి చూస్తుంటే మనకు పుష్ప గుర్తొచ్చేస్తుంది, న్యాచురాలిటీ గుర్తొచ్చేస్తుంది. సూపర్గా ఉంది. ఒక బాధితురాలు తిరిగి విజయం సాధిస్తే ఎలా ఉంటుందో, ఒక ఉమెన్ ఆర్మీ, వన్ మ్యాన్ ఆర్మీ అంటారు కదా, ఉమెన్ ఆర్మీ కనుక తిరిగి పులిలాగా బెబ్బులిలాగా మారి విజయం సాధిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే వెళ్తుంది. వండర్ఫుల్ మూవీ. 4+ సీజన్ భయ్యా. జై అనుష్క, జై ఘాటి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బై బై. ఘాటి మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే, ఒక అరుంధతి, ఒక భాగమతి, ఒక ఘాటి. క్రిష్ గారు మన RRR